అటు ఇటు తిరిగింది. చివరకు అధికారి మెడకు చుట్టుకుంది. అసలు సమస్య కలెక్టర్తో అయితే ఓ కార్టూన్ పోస్టుతో డిపిఆర్ఓపై వేటు పడింది. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, పైగా ప్రభుత్వ విప్, ఆయనకే ప్రోటోకాల్ పాటించడం లేదంటూ గత వారం రోజులుగా పెద్ద రచ్చే జరుగుతోంది. దీనికి బాధ్యుడైన కలెక్టర్పై చర్యలుంటాయని అందరూ భావిస్తుంటే ఇప్పుడు ఆ వివాదం డిపిఆర్ఓ సస్పెండ్తో ముగిసిపోయినట్లే కనిపిస్తోంది. ట్విస్ట్ ఏంటంటే తనను సస్పెండ్ చేశారంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ కాపీని సదరు డిపిఆర్ఓనే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆది శ్రీనివాస్ ప్రోటోకాల్ ఇష్యూ ట్రాక్ తప్పిందా? ఎమ్మెల్యేను కించపరిచినట్లు ఉన్న కార్టూన్ను డిపిఆర్ఓ ఎందుకు పోస్ట్ చేసినట్టు? తనపై బదిలీ వేటు ఖాయమని జరిగిన చర్చకు డిపిఆర్ఓ సస్పెన్షన్తో కలెక్టర్ తనదైన శైలిలో ముగింపు ఇచ్చారా? ఆది శ్రీనివాస్ ప్రోటోకాల్ ఇష్యూ చల్లబడినట్లేనా? కార్టూన్ వివాదంలో డిపిఆర్ఓ సస్పెన్షన్. ప్రజాపాలన 15 ఆగస్టు వేడుకల్లో ప్రోటోకాల్ పాటించలేదని ఆది ఫిర్యాదులు. కలెక్టర్పై నో యాక్షన్, డిపిఆర్ఓపై వేటు ఎందుకలా? తన సస్పెన్షన్ కాపీని తానే గ్రూప్లో షేర్ చేసిన డిపిఆర్ఓ. రాజన్న సిరిసిల్ల నేతల తీరు, అధికారుల వ్యవహార శైలి సంథింగ్ డిఫరెంట్ గా మారింది. నిన్న మొన్నటి వరకు జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించారు అప్పటి మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేటీఆర్ కు చెక్ పెట్టేందుకు అప్పట్లో మంచి పోస్టింగులు ఇవ్వక పక్కన పెట్టిన ఓ ఐఏఎస్ ను ఏరికోరి సిరిసిల్లలో పోస్టింగ్ ఇచ్చారు అధికార పార్టీ నేతలు. అయితే మొదట్లో కేటీఆర్ టార్గెట్ గానే కలెక్టర్ ముందుకు పోతున్నట్టే కనిపించినా ఇప్పుడది వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు తగులుతోందన్న చర్చ నడుస్తోంది. ఆదికి కలెక్టర్ ప్రోటోకాల్ పాటించడం లేదంటూ కొన్నాళ్లుగా రచ్చ నడుస్తోంది. ప్రజాపాలన వేడుకల్లో తనకు ప్రోటోకాల్ కల్పించలేదని వేదిక మీద నుండే కలెక్టర్పై ఉన్నతాధికారులకు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది. తర్వాత సీఎస్ కు కూడా కంప్లైంట్ చేశారు. అంతేకాదు బీసీ నేతను అవమానిస్తున్నారంటూ బీసీ సంఘాల నేతలు నిరసన తెలిపారు. దీంతో కలెక్టర్కు షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసింది సర్కార్. ఇక కలెక్టర్పై బదిలీ వేటే మిగిలింది అన్న చర్చ జరుగుతున్న సమయంలోనే సిరిసిల్ల డిపిఆర్ఓ రంగంలోకి దిగారు. జిల్లా అధికారుల వాట్సాప్ గ్రూప్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసును కించపరుస్తూ కలెక్టర్కు మద్దతుగా ఎవరో గీసిన ఓ కార్టూన్ను డిపిఆర్ఓ పోస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై ఆది శ్రీనివాస్ అనుచరులు, కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో డిపిఆర్ఓ శ్రీధర్ పై గంటల్లోనే వేటు వేశారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. తన మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని సంబంధిత డిపిఆర్ఓనే జిల్లా రిపోర్టర్స్ గ్రూప్ లో షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. సస్పెన్షన్ మీద హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు సస్పెండ్ అయిన డిపిఆర్ఓనే వాట్సాప్ లో షేర్ చేయడం ఏంటన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ విప్ అయిన ఆది శ్రీనివాస్ తనకు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకుంటారని అంతా భావిస్తున్న తరుణంలో కలెక్టర్ మీద యాక్షన్ కు బదులు డిపిఆర్ఓ మీద వేటు పడింది. అది కూడా కలెక్టరే ఉత్తర్వులు జారీ చేయడం ఇంట్రెస్టింగ్ విషయం. సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ కు ప్రోటోకాల్ పాటించలేదు జిల్లా అధికారులు. జెండా వందనం ముగింపు దశలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చివరి నిమిషంలో వచ్చి సెల్యూట్ చేశారు. పైగా జనగణమన గీతం పాడుతున్నప్పుడు కలెక్టర్ దర్జాగా కారు దిగి స్టేజ్ ఎక్కి సెల్యూట్ చేయడం వివాదాస్పదమైంది. ముందుగా వచ్చి అతిథులను గౌరవించుకోవాల్సింది పోయి ఆయనే అతిథిగా రావడం ఏంటంటూ గుసగుసలాడారు. విప్ ఆది శ్రీనివాస్ కు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో కలెక్టర్ తీరుపై సీఎస్ కు, ప్రోటోకాల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఆది శ్రీనివాస్ కు మాట్లాడే అవకాశం కల్పించారు. అయితే అధికార పార్టీ నేతలనే కలెక్టర్ ఖాతరు చేయడం లేదంటూ పెద్ద దుమారమే లేచింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనూ విప్ ఆది శ్రీనివాసును అవమానించారట కలెక్టర్. అతిథిగా వచ్చిన ఆది శ్రీనివాసును కలెక్టర్, ఎస్పీ గౌరవంగా ఆహ్వానించడానికి రాలేదట. దీంతో ఆది శ్రీనివాస్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారట. ఇక తమ బీసీ నాయకుడిని కలెక్టర్ అవమానిస్తున్నారంటూ సిరిసిల్ల జిల్లా బీసీ సంఘాల నేతలు సిపికి కంప్లైంట్ చేశారు.
అయితే ఇప్పుడు కార్టూన్ వివాదంతో డిపిఆర్ఓ శ్రీధర్ బలి కావాల్సి వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రోటోకాల్ వివాదంతో కలెక్టర్ సందీప్ కుమార్ జానే జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారన్న టాక్ వినిపించింది. అందుకు సెక్రటరియట్లో ఫైల్ రెడీ అవుతుందని ప్రచారం నడుస్తున్న టైంలోనే డిపిఆర్ఓ ఓ కార్టూన్ను వాట్సాప్ గ్రూప్లో పెట్టడం వివాదాస్పదమైంది. కట్ చేస్తే ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ ఉత్తర్వుల కాపీని కూడా తనకు అవార్డు వచ్చినట్లు ఆయన వాట్సాప్లో షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే డిపిఆర్ఓ శ్రీధర్ ఎక్కడ పని చేసినా కాంట్రవర్సీకి కేరాఫ్ గా ఉంటారట. గతంలో పెద్దపల్లి జిల్లా డిపిఆర్ఓగా పనిచేసినప్పుడు సాంస్కృతిక సారథి ఉద్యోగినితో ఫోన్ కన్వర్జేషన్లో చిక్కుల్లో పడ్డారట. ఆ తర్వాత జగిత్యాల డిపిఆర్ఓగా పనిచేసినప్పుడు మీడియా ప్రతినిధులతో గొడవ పెట్టుకున్నారట. ఇక సిరిసిల్లకు వచ్చేసరికి కలెక్టర్కు మద్దతుగా ఎమ్మెల్యేను కించపరుస్తూ ఉన్న కార్టూన్ను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి సస్పెండ్ అయ్యారు. అయితే సిరిసిల్ల ఎపిసోడ్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. కలెక్టర్ మీద వేటు పడాల్సింది పోయి ఇష్యూ డిపిఆర్ఓ మీదకు మళ్లిందన్న టాక్ వినిపిస్తోంది. అది కూడా ఇష్యూని డైవర్ట్ చేసేందుకు అధికారులే డ్రామా ఆడుతున్నారా అన్న చర్చ కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో నడుస్తోంది.